సో మనం చీజ్ గార్లిక్ బన్ చేస్తున్నాం కొరియన్ స్టైల్లో. ఇక్కడ చూడండి, బన్ నా దగ్గర ఉంది, ఆలివ్ బన్ అంటారు అనమాట. ఇది రౌండ్ గా ఉంటుంది అనమాట. కొరియన్ స్టైల్లో మనం చేస్తున్నాం, చాలా యమ్మీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసి, చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, ఇలా బటర్ కొంచెం కరిగిన వెంటనే ఇందులో గార్లిక్ వేసేసుకోండి. ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అవ్వాలంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్, కాస్త మిరియాల పొడి, కొంచెం ఫ్రెష్ క్రీమ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇందులో కొన్ని పాలు, ఒక టేబుల్ స్పూన్ పాలు. ఇది ఆల్రెడీ సాల్టెడ్ బటర్ కాబట్టి నేను ఇందులో సాల్ట్ వేయట్లేదు, మైల్డ్ సాల్ట్ బాగుంటుంది అన్నమాట. ఇందులో మనం మళ్ళీ ఇంకా కట్ చేసి పెట్టుకున్న పార్స్లీ వేసుకున్నాం. ఇంకొంచెం గార్నిష్ కోసం పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు గార్లిక్ సాస్ రెడీ అయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం చీజ్ సాస్ చేస్తున్నాం. వైట్ సాస్ చేసేటప్పుడు మనం ఫస్ట్ మైదా పిండిని బటర్లో ఫ్రై చేసుకుంటాం కదా, ఫస్ట్ స్టెప్ అదే. ఇప్పుడు ఒక 15 గ్రామ్స్ బటర్ వేసుకొని ఇందులో మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి మంచిగా బటర్లో వేయించుకోవాలన్నమాట. మైదా పిండి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత పాలు వేసుకోవాలన్నమాట. కొంచెమే వేసుకోవాలి, మైదా పిండి ఎక్కువ వేసుకుంటే మరీ గట్టిగా థిక్ అయిపోతుంది అన్నమాట. అలా మనకి నురగ వచ్చిందంటే మైదా పిండి వేగినట్టే. ఆహా, ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకుందాం, చిక్కటి పాలు. మైదా ఉంటుంది కాబట్టి పాలు వేసిన తర్వాత థిక్ అయిపోతుంది, కుక్ అవుతూ ఉంటే థిక్ అవుతుంది. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు చీజ్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ప్రాసెస్ చీజ్ వేస్తున్నాం, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవడం. ఇందులో కూడా మనం సాల్ట్ వేయట్లేదు, ప్రాసెస్ చీజ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మళ్ళీ సాల్ట్ వేస్తే ఎక్కువ అయిపోతుంది. కరెక్ట్గా ఇప్పుడు బాగుంటుంది. చీజ్ కూడా వేడికి మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడడానికి మనకి కొంచెం పల్చగా ఉంది కదా, ఒకసారి చీజ్ మెల్ట్ అయిన తర్వాత కాస్త చల్లగా అవుతుంటే థిక్ అయిపోతుంది. సో కొంచెం పల్చగా ఉన్నప్పుడే మనం పైపింగ్ బ్యాగ్లో వేసేసుకోవాలి. కొంచెం అయితే మెల్ట్ అయిపోతుంది చీజ్. అసలు ఈ చీజ్ సాస్ ఎంత యమ్ ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ చీజ్ వేసుకున్నాం, ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం, బటర్ కూడా వేసాం కదా, బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ వేడికి మిగిలిన చీజ్ కూడా మెల్ట్ అయిపోతుంది. సో కొంచెం చల్లబడ్డాక పైపింగ్ బ్యాగ్లో వేసుకుందాం. ఈ లోపల బ్రెడ్ని కట్ చేద్దాం. ఇప్పుడు బన్ ఉంది కదా, బన్ని మనం 8 పీసెస్ కట్ చేయాలి, బట్ కింద వరకు కాదు, ఒక ఫ్లవర్ లాగా. ఇలా ఒక ఫ్లవర్ లాగా కట్ చేయాలి. చీజ్ సాస్ని నేను ఇలా జిప్లో కవర్లో వేసుకున్నాను. పైపింగ్ బ్యాగ్ ఉంటే అందులో వేసుకున్నా ఓకే. కొంచెం ఇలా సైడ్కి కట్ చేసుకొని ఫ్లవర్ లాగా మనం బన్ని కట్ చేసాం కదా, ఇప్పుడు మధ్యలో కరెక్ట్గా ఇలా మంచి పైప్ చేసుకుంటాం. సో ఇలా మొత్తం చీజ్ సాస్ని ఎక్కడ గ్యాప్స్ ఉంటే అక్కడ వేసేసుకోండి, మొత్తం ఫిల్ చేసుకోండి బాగా. బేకింగ్ ట్రేలో ఇలా దీన్ని షిఫ్ట్ చేసేసుకోండి. ఫ్లవర్ బన్ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గార్లిక్ సాస్ ఉంది కదా,
చాలా జాగ్రత్తగా ఇలా మంచిగా వేసుకోండి. ప్రతి ఒక్క పీస్కి చక్కగా గార్లిక్ పట్టుకోవాలి. ఆల్రెడీ ప్రీ హీట్లో ఉన్న ఓవెన్లో ఒక 10 మినిట్స్ చక్కగా మనం 160 degreesలో బేక్ చేసుకుంటే అదిరిపోతుంది. మళ్ళీ ఒకసారి 10 మినిట్స్ టైం సెట్ చేసి 160 degreesలో పెట్టాను. ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే చీజ్ గార్లిక్ బన్ రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ అయిపోయింది. 160 degreesలో మనం మెల్లిగా బేక్ చేసుకుంటున్నాం. ఇంకొంచెం ఫాస్ట్గా కావాలి అంటే మీరు కొంచెం 220 degreesలో 5 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు క్రిస్పీగా అవుతుంది. మెల్లిగా. వావ్, ఎంత బాగుంది తెలుసా? చూపిస్తాను చూడండి. ఫ్లవర్ లాగా ఉంది కదా. ఎవరికి వాళ్ళు నచ్చిన పీస్ తీసుకొని తినేయచ్చు అనమాట హ్యాపీగా. మెల్లిగా తీసి మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం. కొంచెం కింద అంటుకుపోతుంది. ఫస్ట్ లూజ్ చేసి చాలా మెల్లిగా హ్యాండిల్ చేయాలి జాగ్రత్తగా. చీజ్ గార్లిక్ బన్ రెడీ అయిపోయింది. చూసారు కదా. చీజ్ గార్లిక్ బన్ తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో బటర్ వేడి చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి, మిక్సీ డ్రై హర్బ్స్, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొన్ని పాలు పోసి బాగా కలుపుకొని పార్స్లీ వేస్తే బటర్ గార్లిక్ సాస్ రెడీ అవుతుంది. తరువాత ఇంకొక పాన్ లో బటర్ వేడి చేసుకొని కొద్దిగా మైదా పిండి వేసి బాగా వేగిన తర్వాత పాలు పోసుకొని ఫ్రెష్ క్రీమ్ ఇంకా చీజ్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే చీజ్ క్రీమ్ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న చీజ్ క్రీమ్ ని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలివ్ బన్ లో మధ్యలో పైపింగ్ చేసుకొని బటర్ సాస్ ని కూడా పైనుండి వేసి ఓవెన్ లో 160 డిగ్రీలలో 10 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చీజ్ గార్లిక్ బన్ రెడీ అవుతుంది.